తండ్రి ఆవేదన తన మాటల్లో. నాకు 77 ఏండ్లు. నా భార్య చనిపోయి 10 సంవత్సరాలవుతుంది. నాకు 4 కొడుకులు. ఒక్కొక్క నెల ఒక్కో కొడుకు ఇంట్లో నా జీవనం. ఆప్యాయంగా పలకరించే మనిషి కోసం ఆరాటపడే వారిలో నేను ఒకడిని. ఇంకా 4 రోజుల్లో చిన్న కొడుకు ఇంటికి వెళ్ళాలి. ముడతలు పడ్డ తన వేళ్లతో రోజులు లెక్క పెట్టుకుంటున్నాడు ఆ పెద్దాయన. చిన్న కోడలి దగ్గరికి పోవడానికి ఇంకా కొన్ని గంటలే సమయం ఉంది. పోయిన దీపావళికి రెండవ కొడుకు పంచెలు తీసిచ్చాడు. అవి బాగా పాతబడిపోయాయి. పెద్ద కొడుకు కొనిచ్చిన అద్దాలు పగిలిపోయి 3 వారాలయ్యింది. కొడుక్కి చెబితే విసుక్కుంటాడని అద్దాలు పెట్టుకోవడం మానేశాను. కోడలితో చెబితే గొడవ అవుతుందని చెప్పలేదు. ఎవరిని ఇబ్బంది పెట్టలేని మనస్తత్వం నాది. చిన్న కోడలికి చెప్పి అద్దాలు మార్చుకోవాలి. ఇంకా 4 రోజులుంది. అందరూ ఆఫీసుకు వెళ్ళాక ఆ పంచెలు ఉతుక్కోవాలి. నల్లగా ఉంటే చిన్న కోడలు ఒప్పుకోదు. 4 రోజులు గడిచిపోయాయి. హాస్టల్ నుండి ఇంటికి పోయే పిల్లాడిలా ఆనందం నాకు. కొడుకు బస్సు ఎక్కించి వెళ్ళిపోయాడు. బస్సు దిగగానే నా చిన్న కోడలు నా కోసం స్కూటీ తెచ్చింది. నన్ను చూడగానే అద్దాలు ఏమయ్యాయి మామయ్య అని అడిగింది. బ్యాగులో ఉన్నాయి పదమ్మా అన్నాను. తీసి పెట్టుకోమని ఆర్డర్ వేసింది. పగిలిపోయాయని చెప్పాను. కోపంగా నా వంక చూసింది. తల వంచుకున్నాను. సరే జాగ్రత్తగా నా వెనుక కూర్చోండి అంటూ స్కూటీ స్టార్ట్ చేసింది. నాకు ఇష్టమైన బాదం పాలు తాగించి అద్దాల షాప్ దగ్గరికి వెళ్ళి అద్దాలు ఆర్డర్ వేసి ఇంటికి బయలుదేరింది కోడలు. దారి మధ్యలో ఇలా అంది. అందుకే మామయ్య మిమ్మల్ని ఎక్కడికి పంపడం నాకు ఇష్టం ఉండదు. ఆ అద్దాలు కూడా తీసి ఇవ్వలేనంత బిజీనా నీ కొడుకు? ఆ పంచె ఎలా ఉందో చూసారా? వాళ్ళు మిమ్మల్ని అనాలి. పోనీలేమ్మా ఎవరిని ఏమీ అనకు అన్నాను. స్కూటీలో వెళుతుండగా మామయ్య జాగ్రత్తగా కూర్చోండి. కావాలంటే నా భుజంపై తల వాల్చుకోండి అంది కోడలు. అన్నదే తడువుగా ఆమె భుజంపై తలవాల్చుకున్నాను. కూతుల్లా చూసుకునే కోడలు భుజంపై తలవాల్చగానే కళ్ళల్లో కన్నీరు. ఇంటికి చేరగానే నా బ్యాగ్ తీసి బట్టలన్నీ తీసింది. ఇలా అడిగింది. నిజం చెప్పండి. మీ బట్టలు మీరే ఉతుక్కుంటున్నారు కదా? లేదమ్మా వాషింగ్ మిషన్లో వేస్తారు అన్నాను. అబద్ధం చెప్పేసి తల వదించుకున్నాను. నన్ను ఒక టీచర్లా సీరియస్గా చూసింది. తల వంచుకున్నాను. నన్ను చూసి పక్కన నవ్వేసింది. నా బాధ మీకు అర్థమవుతుందా? మిమ్మల్ని చూసుకోలేనంత బిజీగా ఉన్నవారి ఇంటికి మీరు ఎందుకు వెళ్ళడం? ఇక్కడ నేను మీ చిన్న కొడుకు సరిగ్గా చూసుకోవడం లేదా? చెప్పండి మామయ్య అంది. కోడలు 2 చేతుల్లో నా ముఖాన్ని ఉంచి వెక్కి వెక్కి ఏడ్చాను. నన్ను పసిబిడ్డలా చూసుకునే నీ దగ్గరికి ఎప్పుడు వస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నానమ్మా. మరో జన్మ ఉంటే నీకు బిడ్డనే పుట్టాలని ఉంది తల్లి. ప్రేమగా నువ్వు చూసుకునే ఈ నెల రోజులు అనుభూతి మిగతా అన్ని నెలలు సరిపోతుంది. నీ రుణం ఎలా తీర్చుకోని తల్లి? ఇలా అన్న నన్ను ప్రేమతో ఓదార్చింది నా కోడలు. కాదు కాదు నా కూతురు నాకు మరొక దైవం. పెద్దవారు పసిపిల్లలతో సమానం. వారికి ఆకలి వేసి అడిగేదాకా చూడకండి. పిల్లలకు ఆకలి వేస్తుందని తెలుసుకొని అన్నం పెడతాం కదా, మీరు కూడా అంతే. పెద్దవారు మనకు మార్గదర్శకం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షిణి.